తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. వైతరణి అనే నవల వింటున్నామండి. రచన శ్రీమతి వాసిరెడ్డి సీతాదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. మీరు కూడా ఆలస్యం చేయకుండా వినేయండి. మరి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నాగమ్మ రూపం చూసి నాగరత్నం కూడా జింకింది. తను ఎన్ని విధాలా సాధించినా మూగ పశువులా పడి ఉండే నాగమ్మలో ఇంత పౌరుషం దాగి ఉందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. అవును, నేనే పగలగొట్టాను. నేను పగలగొట్టని గ్లాసు నేనే పగలగొట్టానని ఆ దయ్యాలు రెండూ నన్ను ఎంత తిట్టిపోశాయి. పార్వతి మొండిగా జవాబిచ్చింది. అందరూ పార్వతి కేసి ఆశ్చర్యంగా చూశారు. నాగమ్మ పార్వతి ముఖంలోకి ఓ క్షణం చూసింది. ఒక్కసారిగా ఆమెకు దుఃఖం పొంగుకొచ్చింది. గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. సుబ్బరాయుడు అక్కడి నుంచి తప్పుకున్నాడు. నాగరత్నం, సూర్యకాంతం కూడా వెళ్ళిపోయారు. పార్వతి ఓ అర్ధగంట అటు ఇటు తిరిగి తిన్నగా తల్లి దగ్గరకు వెళ్ళింది. నాగమ్మ పమిట చాటున ముఖం దాచుకొని గోడకు చేరబడి ఏడుస్తోంది. పార్వతి పిల్లిలా పక్కగా కూర్చుంది. కాసేపు మౌనంగా తల్లిని చూస్తూ ఉండిపోయింది. తల్లి భుజం మీద చెయ్యి వేస్తూ అమ్మా అంది ఏడుపు గొంతుతో. ఛీ, పోవతలకు దిష్టిముండా, పైగా ఏడుస్తున్నావు కూడానా? విదిలించింది తల్లి కూతుర్ని. అమ్మా, నువ్వేడవద్దమ్మా, నువ్వేడుస్తుంటే నాకు ఏడుపు వస్తుందమ్మా. నీకు ఇష్టం లేని పని ఏది ఇక చెయ్యనమ్మా అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. అన్ని దెబ్బలు తిని కూడా కంటతడి పెట్టని పార్వతి నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తోందమ్మా అనటం నాగమ్మను కరిగించి వేసింది. పార్వతిని ఒళ్ళోకి తీసుకుంది. పార్వతికి 13 సంవత్సరాలు నిండాయి. నాగమ్మ అల్లారు ముద్దుగా పెరిగింది. ఆ వయసుకు నాగమ్మకు వయసుతో పాటు మెదడు పెరగలేదు. కానీ పుట్టినప్పటి నుంచి జీవితంలోని చేదునే రుచి చూస్తూ అడుగడుక్కు ఎదురు దెబ్బలు తిన్న పార్వతి వయసు కంటే మానసికంగా ఎక్కువే పెరిగింది. ఇంట బయట సమన్వయం కుదరక పార్వతి మానసిక సంఘర్షణకు గురి అయ్యేది. బయట స్కూల్లో అందరూ ఆమెను ప్రేమిస్తారు. ఆమెతో స్నేహానికి ఆడపిల్లలంతా పోటీలు పడేవారు. ఇంటిలో నిమిష నిమిషానికి అవమానాలు, తిరస్కారాలును. పార్వతికి వయసుతో పాటు ఇంటిలో వాళ్ళ మీద ఏర్పడిన కసి కూడా పెరగసాగింది. ఇంటి వాతావరణాన్ని అసహించుకోసాగింది. ముఖ్యంగా తల్లి పడే అవమానాలను, బాధలను చూస్తుంటే పార్వతికి ఆ ఇంటిని సమూలంగా కూల్చేయాలనిపించేది. షావుకార్ రామయ్య గారి అమ్మాయితో స్నేహం ఏర్పడింది పార్వతికి. ఆ అమ్మాయి కూడా పార్వతి క్లాసే చదువుతోంది. పార్వతి అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళుతుండేది. స్నేహితురాలి తల్లి పార్వతిని కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించేది. అన్నం పెట్టేది, కబుర్లు చెప్పేది. ఆమె పార్వతిని చూసి జాలిపడేది. ఆ ఒక్క విషయం పార్వతికి నచ్చేది కాదు. తనను చూసి ఎవరైనా జాలిపడితే పార్వతికి మహా చిరాకు కలిగేది. తన స్నేహితురాలికి ఆ ఇంట్లో లభించే ఆప్యాయత, ఆదరణ, ప్రేమ చూసి పార్వతి అనుకునేది, మా నాన్న ఉంటే నేను కూడా ఇలాగే ఉండేదాన్ని. ఎన్నడూ చూడని నాన్న రూపాన్ని ఊహాలోకంలో చూడటానికి ప్రయత్నించేది. ఇంటి దగ్గర పార్వతి దెబ్బలు తినని రోజులు దాదాపు లేవనే చెప్పాలి. 2 ఏళ్ల నాడు సూర్యకాంతం పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళింది. దాంతో నాగమ్మకు పార్వతికి కాస్త గాలి పీల్చుకోవడానికి అవకాశం దొరికింది. పార్వతి 3rd ఫారం పాస్ అయింది. స్కూల్లో ఫస్ట్ వచ్చింది. పార్వతి తెచ్చుకున్న బహుమతులను చూసి నాగమ్మ భర్తను తలుచుకుని విచారించింది. పార్వతికి స్కూల్ ఫైనల్ వరకైనా చదువు చెప్పించాలని ఉంది తల్లికి. తన కూతురు బతుకు తన బతుకులా కాకూడదు. తనే చదువుకుని ఉంటే ఈనాడు తన బతుకు ఇంత నికృష్టంగా ఉండేదా? కనుక తన కూతురు చదువుకోవాలి. తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే శక్తి ఉండాలి. సెలవులు అయిపోతున్నాయి. స్కూల్ తెరిచే సమయం కూడా దగ్గరకు వస్తుంది. సుబ్బరాయుడు పార్వతి గురించి తనకు తానే మాట్లాడతాడని ఆశించిన నాగమ్మకు ఆశాభంగమే కలిగింది. పార్వతి రోజు తల్లి దగ్గర గొడవ పెట్టేది. అమ్మా, కళ్యాణికి అప్పుడే అప్లికేషన్ పెట్టారమ్మా వాళ్ళ నాన్నగారు, మరి ఆలస్యమైతే సీటు దొరకదు అంది పార్వతి తల్లి దగ్గరగా వచ్చి కూర్చుంటూ. నాగమ్మ ఆలోచిస్తూ ఉండిపోయింది. కళ్యాణి గుంటూరు కాన్వెంట్లో చదువుకుంటుందమ్మా, నేను అక్కడే చదువుకుంటాను. అలాగే అంది నాగమ్మ ఆలోచనల నుంచి పూర్తిగా బయటపడకుండానే. అలాగే అంటూ కూర్చుంటే ఎలాగమ్మా, మామయ్యను అప్లికేషన్ పెట్టమను అంది పార్వతి. సరే చూద్దాంలే, ఇవాళే అడుగు అంటూ పార్వతి ఏదో పుస్తకం తీసుకొని బయలుదేరింది. ఎక్కడికమ్మా? నాగమ్మ ప్రశ్నించింది. కళ్యాణి వాళ్ళింటికి. ఈ పుస్తకం ఇచ్చేసి వస్తాను. చీకటి పడుతుంటే ఇప్పుడేమిటి, మామయ్యకు కోపం వస్తుంది. రాత్రిళ్ళు ఊళ్ళో తిరిగితే. రేపు వెళదు గానీలే అంది నాగమ్మ.
ఆరు బయట నులక మంచం మీద కూర్చుని చుట్టుకుంటున్న సుబ్బరాయుడి దగ్గరికి వెళ్ళి నిల్చుంది నాగమ్మ. సుబ్బరాయుడు చూసి చూడనట్లే తన పనిలో ఉన్నాడు. అన్నయ్య మెల్లగా పిలిచింది నాగమ్మ. అన్నాడు సుబ్బరాయుడు ముభావంగా. సుబ్బరాయుడు నాగమ్మ అడగబోయేది లీలగా గ్రహించాడు ముందుగానే. ఈ సంవత్సరం పిల్ల చదువు సంగతి, అది గుంటూరు వెళ్ళి చదువుతానని ఒకటే గొడవ పెడుతోంది అంది నాగమ్మ సగం చచ్చిపోయిన స్వరంతో. ఇంకా ఏం చదువులే, నెత్తిమీద 13 ఏళ్ళు వచ్చాక అప్పుడే రంగంలోకి ప్రవేశించిన వదిన నాగరత్నం అంది. అది కాదు వదినా. ఏది కాదు? మహా వాళ్లే ఆడపిల్లల చదువుల జోలికి పోవడం లేదు. గుంటూరు పంపించి చదువు చెప్పించడం మాటలా? అంత తాహతే ఉంటే మా సూర్యుడికి చెప్పించేవాళ్ళం కాదు. స్కూలు ఫైనల్ దాకా అన్నా చదువు చెప్పిస్తే దాని బతుకు అది బతుకుతుందని మెల్లగా అంది నాగమ్మ. పార్వతి ఊపిరి బిగబట్టుకొని వినసాగింది. అట్లా చెప్పు, కూతురు చేత ఉద్యోగాలు చేయించాలనా? ఇంకా నయం, ఊళ్ళో ఏలిస్తానన్నావు కాదు. నీ కూతురికే అంత సామర్థ్యం ఉందిలే. అన్నట్టు మీ ఆయన కూతుర్ని డాక్టర్ను చేస్తానంటూ ఉండేవాడట. అందుకే అంటారు బుద్ధులు భూములు. వదినా, ఎందుకులేమ్మా అంతెగతాళి? మధ్యలోనే బాధగా అడ్డు వచ్చింది. నాగమ్మ హృదయం బల్లెంతో గుచ్చి ఎత్తినట్లయింది. నాగరత్నం ఇలా హేళన చేయటం అది మొదటిసారి కాదు. కోపంతో పార్వతి మనస్సు వరదనాటి వెల్లువే అయింది. అన్నయ్య అంది నాగమ్మ అర్థిస్తున్నట్లు. అన్నయ్య ఉలకడు పలకడు. చుట్ట చివర కొరికి తుపుక్కున ఊసి మళ్ళీ నోట్లో పెట్టుకుని జేబులోకి అగ్గిపెట్టె కోసం చెయ్యి పోనిచ్చాడు. సుబ్బరాయుడిలోని అన్నయ్య చచ్చిపోయి చాలా కాలం అయిందని నాగమ్మ గ్రహించలేదు. ఇంకా చదువులేంటి, బస్తీలకు పంపించి చదివించే తాహతూ మాకు లేదు. ఎవరన్నా చూసి ముడేస్తే విరగడైపోతుంది. నీతో పాటు మేము కాస్త గాలి పీల్చుకుంటాం అంది నాగరత్నం. నాగమ్మ ఇంకా ఆశగా అన్నయ్య కేసి చూస్తూనే ఉంది. పార్వతి పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని ఆత్రంగా మామయ్య జవాబు కోసం చూడసాగింది. మనసులో ఉన్నదేదో చెప్పరాదు, అలా బెల్లం కొట్టిన రాయిలా కూర్చోకపోతే. భర్త మీద ఒక విసురు విసిరింది నాగరత్నం. సుబ్బరాయుడు పైపంచె దులుపుకొని భుజం మీద వేసుకుని గబగబా బయటకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న భర్తను ఓ క్షణం చూసి నాగరత్నం నాగమ్మ మీద విరుచుకుపడింది. ఈ రాలుగాయి గుంటకు చదువు చెప్పిస్తే ఇక నీకు అందుతుందా అంది నాగమ్మనుద్దేశించి. బోడి చదువు లేకపోతే పోయింది, కానీ నన్ను గుంటా గింట అంటే పడేది లేదు. ఇప్పుడే చెప్తున్నాను రోషంగా అంది పార్వతి. ఏమిటో నా తిండి తింటూ నన్నే బెదిరిస్తున్నావు? కళ్ళెగరేస్తూ అంది నాగరత్నం. నీ సొమ్మేం తినటం లేదు, మా మామయ్య కాదు మా తాతయ్య సొమ్ము తింటున్నాం అంది పార్వతి ముండికెత్తిన దానిలాగా. తాతయ్య ఆస్తి మీద మా అమ్మకు హక్కు ఉంది, పైగా చిన్న మామయ్య ఆస్తినంతా వేసుకొని తినేస్తున్నారు పార్వతి గబగబా అనేసింది. పార్వతి మాటలకు నాగమ్మ నాగరత్నం ఇద్దరూ వెర్రిముఖాలు పెట్టారు. నాగరత్నం ఎలాగో తెప్పరించుకొని అంది. ఇవన్నీ నీకు మీ అమ్మ నేర్పించినవేనా? మా అమ్మకు నేర్పించే తెలివే ఉంటే మేమిలా ఎందుకుండేవాళ్ళం? వేలడంత లేవు, ఎన్నేసి మాటలు అంటున్నావే. పెద్దంతరం చిన్నంతరం లేకుండా కూసున్నావు. అసలు తప్పంతా మాదేలే. ఆ ఇద్దరిలాగా మేము పట్టించుకోకుండా ఉంటే బాగుండేది. మీ అమ్మ జోల కట్టుకొని నిన్ను బతికించేది అంది నాగరత్నం వ్యంగ్యం ఉట్టిపడే స్వరంలో. ఇంతకంటే అదే బాగుండేదేమో అంది పార్వతి. పార్వతి, నోరు ముస్తావా లేదా? నాగమ్మ చెయ్యి గాల్లోకి లేచి నిలబడిపోయింది. పార్వతి తల్లివైపు ఓసారి చూసి నిర్లక్ష్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పార్వతి అటు ఇటు అసహంతిగా కాసేపు తిరిగి ఇంటి వెనుక దొడ్లోకి వెళ్ళింది. అక్కడున్న పొట్ల పాదులు బీరపాదులు పీకేసాగింది. జామ చెట్టు ఎక్కి కూర్చుంది. చిన్న పిందెల్ని కోసి దొడ్డంతా గిరాటు వేయసాగింది. నాగమ్మ వంట చేస్తోంది, కానీ మనస్సంతా దిగులుగా ఉంది. పార్వతి మరీ ఇలా తయారైందేమిటి? వయసుకు మించిన మాటలు. తన ఊహలో కూడా అనుకోలేదు ఇది నాన్న ఇల్లని, ఆ ఇంట్లో తనకు స్థానం ఉందని. చిన్నన్నయ్య ఆస్తి తింటున్నారని కూడా అనిపించలేదు. కానీ పార్వతికి ఇంత చిన్న వయసులోనే ఇవన్నీ ఎలా తోచాయో. తనకి ఇంత వయసు వచ్చినా తట్టని విషయాలు పార్వతి మాట్లాడుతోంది. ఏం చేయాలి? ఇక దాని పెళ్లి గురించి ఆలోచించాల్సిందేనా? పార్వతికి ఇప్పుడే పెళ్ళా? ఇక దాని చదువుకు స్వస్తివాచకం పాడాల్సిందేనా? నాగమ్మ ఆలోచిస్తూ పొయ్యి ముందు కూర్చుంది. నాగమ్మ మనసు మదనపడసాగింది. అయ్యో దీనికేం పోయే కాలం వచ్చిందే? దీని తలపండు పగలా, దీని సొగలెల్లా ఎట్లా బీరమొక్కలు పీకేసిందే నాగమ్మ తల్లి. దొడ్లోకొచ్చిన నాగరత్నం అక్కడ చిందరవందరగా పడి ఉన్న బీరమొక్కల్ని చూసి కేకలు పెట్టింది. నాగమ్మ బయటకు పరిగెత్తుకొచ్చింది. ఈ గుంట నా కొంప ఆర్పటానికే పుట్టిందర్రోయ్.
తిట్లకు లంఘించుకుంది నాగరత్నం. ఒక జామకాయ పిందె వచ్చి నాగరత్నం నెత్తిన పడింది. నాగరత్నం ఉలిక్కిపడి చెట్టుకేసి చూసింది. ఒసేయ్, తేర తిండి తింటుంటే నీకు ఒళ్ళు పొగరెక్కిందే, జామకాయ తీసుకొని నన్ను కొడతావంటే? రాణి, మీ మామయ్య ఇవాళ తేలిపోవాలి. ఈ ఇంట్లో మీరైనా ఉండాలి, నేనైనా ఉండాలి అంటూ విసవిసా లోపలికి వెళ్ళిపోయింది నాగరత్నం. ఒసేయ్ దెష్టకుంక, ముందు అక్కడి నుంచి దిగు, పిచ్చిగా అరిచింది నాగమ్మ. నాగమ్మకు మతిపోయినంత పని అయింది. దిగను, ఇక్కడి నుంచి దూకి చస్తాను, మీ అందరి పీడ వదులుతుంది అంది మొండిగా జామపిందను నేలకేసి చాలా గట్టిగా కొడుతూ. నాగమ్మకు కాళ్లలో నుంచి వణుకు పుట్టుకొచ్చింది. ఇది అన్నంత పని చేసే రకం. ఏ కాలో చెయ్యో విరిగితే, ఈ బతుకు తోడు అవిటితనం కూడా తోడైతే? తల్లి, నన్ను సర్వనాశనం చెయ్యకే, నిన్ను చూసుకునే ఇన్ని బాధలు అనుభవిస్తూ బతుకుతున్నాను. నీకెలా చెబితే అర్థమవుతుందే నా బాధ అంటూ నాగమ్మ 2 చేతులతో తల పట్టుకొని చెట్టు మొదట్లో కూలబడిపోయింది. పార్వతి మొండితనం తల్లి ఏడుపు ముందు ఇట్టే కరిగిపోయింది. పార్వతి గబగబా చెట్టు దిగి తల్లి దగ్గరకొచ్చింది. తీరా దిగొచ్చాగా నాగమ్మకు పార్వతి మీద కోపం వచ్చింది. ఇలాంటి పని చేయవు కదూ అంటూ జుట్టు పట్టుకొని వంగదీసి బాధింది. పార్వతి ఒళ్ళప్పగించి నిల్చుంది. ఏడుపు లేదు, మాట లేదు. నాగమ్మే కొట్టి కొట్టి చేతులు నొప్పుట్టి ఊరుకుంది. పళ్ళ చక్రం కింద చెరుకు గడల కాలచక్రంలో పడి నలిగిపోతూనే నాగమ్మ మరో 3 సంవత్సరాల జీవితాన్ని లాక్కొచ్చింది. ఇప్పుడు పార్వతికి 16వ ఏడు వచ్చింది. సంవత్సరం దాటిపోయింది పెద్ద మనిషి అయ్యి. పిల్ల కూడా బాగా ఏపుగా పెరిగింది. నాగరత్నం, సూర్యకాంతం సగబడ కట్టేసిన రంగుపోయిన చీరలు కట్టుకున్న ఆమె శరీరం యవ్వనపు మిసమిసల్ని విరజిమ్ముతూనే ఉంది. పార్వతి సహజ సౌందర్యవతి. వయసుతో పాటు ఆమెలో మొండితనం కూడా పెరిగింది. ప్రతి నిమిషం ప్రవాహానికి ఎదురీదడానికి ప్రయత్నిస్తూనే ఉంది. సూర్యకాంతం పురిటికి పుట్టింటికి వచ్చింది. మొగుడు దిగబెట్టడానికి వచ్చాడు. ఆ ఉన్న 2 రోజులు సూర్యకాంతం మొగుడు పార్వతిని గుడ్లు మెటకరించుకొని చూస్తూనే ఉన్నాడు. పార్వతికి అతని మీద మహా చిరాకు వేసింది. అతను అలా చూస్తుంటే వంటి మీద పురుగులు పాకుతున్నట్లు అనిపించేది పార్వతికి. ఆయన త్వరగా వెళ్ళిపోతే బాగుండునమ్మా అంది సూర్యకాంతం మొగుడు వచ్చిన 3వ రోజు తల్లితో. అదేమిటే 4 రోజులు ఉండమనాల్సింది పోయి వెళితే బాగుండునంటావే? తల్లి విస్మయంతో అంది. 4 రోజులు ఇక్కడుంటే నా మొగుడు నాకు దక్కడే అమ్మా. అంట్ల గిన్నెలు తీసుకుని దొడ్లోకి వెళుతున్న నాగమ్మ చెవుల్లో ఆ మాటలు పడి యాంత్రికంగా ఆగిపోయింది. అక్కడే ఓ మూల కూర్చుని చలం నవల చదువుతున్న పార్వతి చెవులు రిక్కించి వినసాగింది. నాగరత్నం కూతురు మాటలు అర్థం కాక తెల్లమొహం వేసింది. ఆ గుంట ఆయన్ను చుట్టూ తిప్పుకుంటుందే, ఆయన వచ్చినప్పటి నుంచి చూస్తున్నాగా ఆ టక్కులాడి మీదే ఉన్నాయి. ఏ మంత్రం వేసిందో ఏమో సూర్యకాంతం నిష్ఠూరంగా అంది. మరీ అదుపు ఆజ్ఞ చేయకుండా పోతోంది. ఆ అమ్మకు అదేమీ పట్టదు. దానికి పెళ్ళి పేలాలు ఏగుతాయని నాకు మాత్రం నమ్మకం లేదు. అంత ఏగినా అది ఆ మొగుడితో కాపురం చెయ్యదు. ఎవడితోనో లేచిపోయి ఈ కుటుంబానికి మచ్చ తెస్తుంది. అలా చూస్తూ ఉండు. దాని వయ్యారాలు, ఆ కళ్ళు తిప్పటాలు, అయ్యో రామా, అసలు సంసార లక్షణాలున్నాయంటే అంది నాగరత్నం ఓరకంటితో నాగమ్మ వైపు చూస్తూ. నాగమ్మ చేతిలో ఉన్న కూరగిన్నె పడిపోయింది. నాగమ్మ కొయ్యబారి నిల్చుండిపోయింది. పార్వతి చేతిలో పుస్తకాన్ని గిరాటు వేసింది. అది విసురుగా వచ్చి సూర్యకాంతం ముందు పడింది. అంతకంటే విసురుగా వచ్చి నిల్చుంది పార్వతి తల్లి కూతుళ్లకు ఎదురుగా. గుడ్లప్పజెప్పి నీ మొగుడే నన్ను మింగేలా చూస్తున్నాడు, బుద్ధి చెప్పుకో. కుక్కల ఆడపిల్లల చుట్టూ తిరగకుండా నేను మంత్రం కూడా వేయాలి ఆ ఆముదం మొహంగాడికి. నీ మొగుడు కనిపిస్తేనే నాకు డోకొస్తుంది గబగబా అనేసింది పార్వతి రోషంతో రప్పిపోతూ. బిత్రపోయారు ఇద్దరు. నాగమ్మ గబగబా పార్వతి రెక్క పట్టుకొని బలవంతంగా ఈడ్చుకుపోసాగింది. తల్లి వెంట వెళుతూ తిరిగి చూస్తూ అంది పార్వతి. చూస్తుండండి, తప్పక ఎవరితోనో లేచిపోతాను. మీ వంశానికి మచ్చ తెస్తాను. మీ గౌరవానికి మసిపూసి నా కసి తీర్చుకుంటాను. ఏమైనా నీ మొగుళ్లాంటి జిడ్డు మొహంగాడిని మాత్రం చేసుకోను. నాగరత్నం, సూర్యకాంతం మాటలే మర్చిపోయారు. ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. తల్లి చేత మొటిక్కాయలు తిట్లు తిని అన్నం తినకుండానే కటిక నీళ్ళ మీద పడుకొని హాయిగా నిద్రపోతున్న కూతురు పక్కనే కూర్చుని ఉంది నాగమ్మ ఆలోచిస్తూ. నాగమ్మ కూతుర్ని కన్నార్పకుండా చూసుకుంది. నిజమే, పార్వతికి పెళ్ళీడు వచ్చింది. కనీసం దానికి ఈ బానిసత్వం నుంచైనా విముక్తి దొరుకుతుంది. ఆ రోజు నుంచి రోజు నాగమ్మ పార్వతి పెళ్లి గురించి ఆలోచిస్తూనే ఉంది. అవును, పెళ్ళీడుకొచ్చిందిగా అంది లోకం. కూతురికి పెళ్ళెప్పుడు చేస్తావు? ఏమైనా సంబంధాలు వస్తున్నాయా? వెన్ను ముదిరిపోతే పెళ్ళి కావటం కష్టం. త్వరగా చేసేయి.
ఈ రోజుల్లో కట్నాలు కుమ్మరించందే పాపం మంచి సంబంధాలు ఎక్కడి నుంచి వస్తాయిలే. తెలిసిన వాళ్ళు రకరకాలుగా పార్వతి పెళ్లి గురించి ప్రశ్నించసాగారు. నాగమ్మ అన్నీ విని మౌనంగా ఉండిపోయేది. ఏం జవాబు చెబుతుంది? కూతుర్ని పెద్ద చదువులు చదివించి ఏ డాక్టర్నో చేయాలనుకున్న వెంకట్రావు నాగమ్మల కోరికలు మట్టగలిసిపోయాయి. పార్వతి చదువు 8వ ఫారంతో ఆగిపోయింది. నాగమ్మ కళ్ళలు కళ్ళల్లోనే కరిగి కన్నీరుతో కలిసి కరిగిపోయాయి. ఆ 2 పొట్టలకు గడవడమే గగనమైపోయింది. రెక్కలు పడిపోయేలా కష్టం చేసి కడుపుకు ఇంత ముద్ద కోసం నానా మాటలు పడాల్సి వస్తోంది. దానికి తోడు ఇప్పుడు పార్వతి పెళ్లి సమస్య నాగమ్మ గొంతుకు గాలంలా తగులుకొంది. వేసవికాలం, సూర్యాస్త సమయం అయినా వేడిగాల్పులు తగ్గలేదు. సుబ్బరాయుడు ఆరుబయట మంచం మీద కూర్చొని చుట్ట కాల్చుకుంటున్నాడు. అమ్మాయ్, కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టు, నాగమ్మను కేక పెట్టాడు సుబ్బరాయుడు. దోసకాయ చెంబుతో మంచినీళ్ళు అందించింది నాగమ్మ. చెంబుడు నీళ్లు గటగట తాగి ఖాళీ చెంబు అందించాడు చెల్లెలకి. నాగమ్మ చెంబు అందుకుంది, కానీ అక్కడి నుంచి కదల్లేదు. సుబ్బరాయుడు గమనించినట్లే చుట్టదమ్ము గట్టిగా పిలిచాడు. అన్నయ్య, పార్వతికి ఏదైనా పెళ్లి సంబంధం ఉంటే చూడు అంది చిన్న గొంతుతో. సరే చూద్దాంలే అన్నాడు సుబ్బరాయుడు అతి మామూలుగా. ఇంకేం అయితే ఆ భద్రయ్యకిచ్చి చేరాదు అంది నాగరత్నం మనవణ్ణి చంకనేసుకొచ్చి నిలబడి. అదేమిటి వదినా అలా అంటావు? బంగారు బొమ్మలాంటి పార్వతిని ఆ ముసలాడికి ఇవ్వమంటావా? చూస్తూ చూస్తూ నా బిడ్డ గొంతు కొయ్యమంటావా అంది నాగమ్మ బాధపడుతూ. నీదంతా మరీ చోద్యం. ముసలాడంటావేం? ఇంకా 50 నిండినయ్యో లేదో. భద్రయ్యకేం గుండు పిక్కలా ఉంటాడో. పార్వతికి ఇంకా 16 కూడా నిండలేదు వదినా. అంతకంటే ఏమనాలో తెలియక అంది నాగమ్మ రుద్ధకంఠంతో. అయితే మాత్రం ఏం? అంత ఆస్తిపరుడు కూతుర్ని అడిగాడంటే అది నీ అదృష్టం అనుకో. కూటికి గుడ్డకు కరువు లేకుండా 4 కాలాల పాటు జరిగిపోతుంది. నీకు ఇంత నీడ దొరుకుతుంది. ఆఖరు మాటలు నాగమ్మ ఆత్మాభిమానం మీద గట్టిగా దెబ్బ కొట్టాయి. కోపంగా అంది నాగమ్మ. వదినా, నీకెందుకమ్మా అంత చులకన నేనంటే? ఒకప్పుడు ఈ ఇంట్లో నీ కళ్ళ ముందే నువ్వేనాడు ఊహించలేని రాణివాసం నేను వెలగబోశాను. ఏ రోజుకు ఎవరి పరిస్థితులు ఎలా మారతాయో చెప్పలేం. అంత తేలిగ్గా గోంగూరలో పురుగులా తీసేయమాక. నేను ఈ ఇంటి ఆడబిడ్డను అనే విషయాన్ని మర్చిపోకు. చూసారా ఇప్పుడు నేనేమన్నానని ఇన్ని మాటలంటోంది. నా పుట్టింట్లో నేను తనంత అల్లారు ముద్దుగా పెరగలేదని ఎంత ఎత్తిపుడుస్తోందో. అందుకే అంటారు మంచికి పోతే చెడు ఎదురవుతుందని. నీ మంచికి చెబితే ఎన్ని మాటలన్నావు నాగమ్మ తల్లి. అసలు ఇన్నింటికి మా బంగారం మంచిదైతే ఆ ఇద్దరిలాగే ఈ మనిషి బరువు నెత్తిన వేసుకోకుండా ఉంటే. నాగరత్నం నోరు తెరిచేసింది. గలగలా మాటలు దొర్లిపోతున్నాయి అవలీలగా, కొండ మీద నుంచి దొర్లే రాళ్లలాగా. ఇక చాలే వదినా అంటూ నాగమ్మ గుడ్ల నింపుకొని లోపలికి వెళ్ళిపోయింది. సుబ్బరాయుడు బండరాయిలా చుట్టదమ్ములు పీలుస్తూ ఉండిపోయాడు. పార్వతికి 17వ సంవత్సరం కూడా మరో 2 నెలలకు నిండిపోతుంది. పెళ్లి విషయం ఎత్తిన వాళ్ళు లేరు. నాగమ్మ రాత్రింబవళ్ళు పార్వతి పెళ్లి గురించిన దిగులుతోనే కుంగిపోతోంది. పార్వతి వ్యక్తిత్వం ఆ ఇరుకు వాతావరణంలో ఇమడక అవస్థపడుతోంది. నాగమ్మ మనస్సు పరిపరి విధాలా ఆలోచించసాగింది. పార్వతి వయస్సుకు తను ఒక నిండు జీవితాన్నే చూసింది. వివాహమైంది, బస్తీ కాపురం పెట్టింది, బిడ్డ తల్లి అయింది, 5వతనం మంటగలిసింది, తల చెడి పుట్టింటి నీడని చేరింది. నాగమ్మకు చాలా కాలం వరకు సుబ్బరాయుడు పార్వతిని తన ఇంటి కోడలుగా చేసుకుంటాడని ఆశ ఉండేది. కానీ వాళ్ళు కట్నాల కోసం సంబంధాలు గాలిస్తుండడం చూసిన నాగమ్మకు ఆ ఆశ పోయింది. 2 అన్నయ్య 3 అన్నయ్య ఏనాడో బస్తీలో కాపురాలు పెట్టారు. చలపతికి పార్వతిని చేసుకుంటే బావుణ్ణు. చలపతి పార్వతి అంటే ఒకప్పుడు పడి చచ్చిపోయేవాడు. తన పిచ్చి కాకపోతే తన ఆలోచనలకు అర్థం ఉందా? ఇప్పుడు చలపతి చిన్నప్పట్లా ఉన్నాడని తను ఎలా అనుకోగలదు? తన కళ్ళ ముందే తన తోడబుట్టిన వాళ్ళు ఎంత మారిపోయారు. ఇద్దరి ఆస్తికి వారసుడై 2 తల్లులకు ముద్దు బిడ్డగా పెరిగే చలపతికి తన కూతురు పార్వతిని చేసుకుంటాడని ఆశించటం ఏమిటి? కూతురు పెళ్ళి ఎప్పుడు చేస్తావు నాగమ్మ వదినా? ఈ పాటికి 2 బిడ్డల తల్లి కావాల్సింది. పాపం ఇంతవరకు పెళ్ళే కాలేదు. దమ్మిడికి టికానా లేని వాళ్లకు ఇంద్రుడు చంద్రుడు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాడమ్మా? లక్షణంగా భద్రయ్యకిచ్చి సుఖపడక. ఈ విధంగా ఓవైపు నాగమ్మను లోకులు కాకుల్లా పొడుస్తూనే ఉన్నారు. లోకం చేసే ఈ కాకిగోల అహర్నిశలు నాగమ్మ చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి.
ఏమన్నయ్యా అలా ఊరుకుంటే ఎట్లా? పార్వతి పెళ్లి మాట ఏం చేశావు అంది ఒకరోజు నాగమ్మ అన్న సుబ్బరాయుడిని నిలదీసి. ఎక్కడ చూడమంటావమ్మా అన్నాడు అరక కడుతూ సుబ్బరాయుడు. అట్లా అంటే ఎలా అన్నయ్యా? పిల్లను ఇంకా ఎంతకాలం ఇంట్లో కూర్చోపెట్టుకుంటావు? ఆమె కంఠంలో కోపం దుఃఖం కూడా ఉబికి వచ్చాయి. నన్నేం చేయమంటావమ్మా? దమ్మిడి కట్నం లేకుండా ఈ రోజుల్లో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావటం ఎంత కష్టమో నువ్వు అర్థం చేసుకోవాలి. అన్నయ్యా అతి దీనంగా ఉంది నాగమ్మ కంఠం. సుబ్బరాయుడు నాగమ్మ ముఖంలోకి చూశాడు. అన్నయ్య, నీకిద్దరు కొడుకులున్నారు. అభిమానం గొంతు కడ్డుపడగా మాటలు పెగల్లేదు. నాదేముందమ్మా, మీ వదిన ఒప్పుకోదు. పైగా ఉన్నదంతా ఖర్చు పెట్టి వాళ్ళని చదువులు చెప్పించాను. నీ కూతుర్ని చేసుకుంటే వాళ్ళు వాళ్ళ పిల్లలకు చిప్ప చేతికివ్వాల్సిందే అంటూ ఎడ్లను అదిలించి ముందుకు పోసాగాడు సుబ్బరాయుడు. నాగమ్మ వెనకే నడుస్తూ అంది. నువ్వెంత మారిపోయావన్నయ్యా. ఒకప్పుడు నేను కింద నడిస్తే అరిగిపోతాననుకునేవాడివి. నేను కొంచెం కూడా కష్టపడటాన్ని చూడలేకపోయేవాడివి. అలాంటి అన్నయ్య ఏమైపోయాడు? నాగమ్మ ఇంతకాలంగా హృదయంలోనే దాచుకున్న ఆవేదన మాటల్లో ధ్వనించింది. సుబ్బరాయుడు నిలబడిపోయాడు. ముఖంలో లీలగా విషాదరేఖ కనిపించి ఇట్లే మాయమైంది. ఎదురుగా వస్తున్న భార్యను చూడగానే, పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు, ఆ భద్రయ్యకు ఇచ్చి చెయ్యి, పెద్దగా భార్యకు వినిపించేలా అనేసి అరక తోలుకొని వెళ్ళిపోయాడు సుబ్బరాయుడు. మీకెందుకులేండి, ఆవిడగారి కూతురికి ఏ గంధర్వన్నో కలెక్టర్నో తెస్తుందట వెటకారంగా భర్తను ఉద్దేశించి అంది నాగరత్నం. వదినా చాలా గట్టిగానే అరిచింది నాగమ్మ. అప్పటికే సుబ్బరాయుడు వీధి వాకిలు దాటి వెళ్ళిపోయాడు. నాగరత్నం ఓసారి నాగమ్మను చూసి లోపలకు వెళ్ళిపోయింది. నాగమ్మ తలలో అగ్నిపర్వతాలు బ్రద్దలయ్యాయి. అంతరాంతరాల్లో లోతుగా ఎవరి మీదో కసి సముద్రంలా ఘోష పెట్టింది. ఇక తను అంత పని చేస్తుంది. ఆ భద్రయ్యకే పార్వతిని ఇస్తుంది. నాగమ్మ బయట చెరుగుతో కళ్ళద్దుకుంటూ భద్రయ్య ఇంటికి కబురు పెట్టింది. అక్కడ నిల్చుని ఉన్న పార్వతి వణుకుతున్న కంఠంతో బలిపీఠం మీద ఎక్కబోతున్న మేకపిల్లలా అమ్మా అంది. అవును తల్లి, నీ గొంతు నా చేతులతో కోస్తున్నానమ్మా. నీ రక్తంతో నా చేతులు తడుపుకోబోతున్నానమ్మా. ఏ తల్లి చేయలేని పనిని చేస్తున్నానమ్మా. ఇంతకంటే నేను చేయగలిగిందేమీ లేదు అంటూ కూతుర్ని గుండెలకు హత్తుకొని బోరున ఏడ్చింది. పార్వతి మొండితనానికి తల్లి కన్నీరు ముందు నిలబడే శక్తి ఏనాడూ లేదు. తల్లి అసహాయతను అర్థం చేసుకుంది. పార్వతి తల్లి గుండెలకు అతుక్కుపోయి కన్నీరు కార్చటం కంటే ఇంకేమీ అనలేకపోయింది. నాగమ్మ చనిపోయిన భర్తను, బతికే ఉన్నాడనుకుంటున్న చిన్నన్నయ్యను తలుచుకుంటూ కంటికి కడివెడుగా కార్చింది నీరు. భద్రయ్య తరలి వచ్చి పార్వతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరుగుతున్నంతసేపు నాగమ్మ కళ్ళనీరు కారుస్తూనే ఉంది, కూతురికి పట్టిన దుర్దశను తలుచుకొని. తను ఆయన కలిసి పార్వతి భవిష్యత్తు గురించి ఎన్ని కలలు కన్నారు, ఎన్ని ఊహా సౌధాల్ని నిర్మించుకున్నారు. పార్వతిని ముసలాడికి కట్టపెట్టిన తనను ఆయన ఆత్మ తప్పక శపిస్తుంది. ఊరుకో నాగమ్మ, ఇష్టమై ఇచ్చుకున్నాక ఏడిస్తే ఏమొస్తుంది? అల్లుడు కూతురు 10 కాలాల పాటు సుఖంగా ఉండాలని కోరుకో, ఏడవకూడదు, శుభం కాదు. తలొక రకంగా ఓదార్చసాగారు పెళ్లికొచ్చిన ముత్తైదువులు. పెళ్ళైన తెల్లారే పార్వతిని వెంటబెట్టుకుని అల్లుడింటికి వెళ్ళింది నాగమ్మ. తల్లి వస్తే గాని అత్తవారింటికి వెళ్ళనని మొండికెత్తింది పార్వతి. నాగమ్మకు తప్పలేదు. పెళ్ళైన తెల్లారే అల్లుడింటికి వెళ్ళడం మర్యాద కాదమ్మా, లోకం నవ్వుతుంది అంది కూతురికి నచ్చ చెబుతూ నాగమ్మ. లోకం నవ్వితే నవ్వని, లోకం మన కోసం ఏం చేస్తుందని లోకానికి భయపడాలి? అసలు ఈ పెళ్ళికి నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? నిన్ను ఈ నరకం నుంచి తప్పించటానికే. నువ్వు ఇక్కడే ఉంటే నాకు ఆ మొగుడు అక్కర్లా, ఆ సంసారం అక్కర్లా. పార్వతి ఖచ్చితంగా అంది. నాగమ్మ కూతురు ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. తన బిడ్డ తన కోసం ఇంత త్యాగం చేసిందా? పార్వతిని తనివి తీరా కావలించుకుంది. నాగమ్మ అల్లుడింట్లోనే ఉండిపోయింది. అనుకున్న దానికంటే హాయిగానే కాలం గడిచిపోతోంది. మళ్ళీ ఇన్నాళ్లకు నాగమ్మకు కాళ్ల కింద భూమి చిక్కినట్లయింది. చేతికింత ఆసరా దొరికినట్లయింది. ఇక్కడ కాళ్ళు చేతులు దగ్గర పెట్టుకుని కూర్చుంటుందని కాదు, కూతురి చేత యువతల పుల్ల అవతల పెట్టించకుండా ఇంటి చాకిరీ అంతా నాగమ్మే చేసుకుపోతోంది. అయితే తను ఆ పనిని సంతోషంగా చేస్తోంది, స్వతంత్రంగా చేస్తుంది. ఇక్కడ బానిసత్వం లేదు. వేళ్లకింత తిండి, సంవత్సరానికి ఓ 2 మల్లు పంచెలు ఏ సాధింపులు లేకుండా దొరుకుతాయి. అంతకంటే తనకేం కావాలి? పైగా పార్వతి తన కళ్ళ ముందే ఉంటుంది.
భద్రయ్య 50 ఎకరాల మాగాణి గల ఆసామి. పెద్ద లోగిలి ఉంది. సొంత వ్యవసాయం చేసుకుంటాడు. నల్లటి విగ్రహం, లావు పాటి పొట్ట, మొత్తం మీద కొంచెం వికారంగానే ఉంటాడని చెప్పాలి. మొదటి భార్య పోయి 2 సంవత్సరాలైంది. పిల్లలు కలుగుతారని ఆశ లేని భద్రయ్య దంపతులు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న భద్రయ్య చెల్లెలి కొడుకును దగ్గరకు తీశారు. వాణ్ణి భద్రయ్య దంపతులు సొంత కొడుకులాగే పెంచారు. అతని పేరు సూర్యనారాయణ. అతనికిప్పుడు 22వ సంవత్సరం. పట్నంలో ఫైనల్ MA చదువుతున్నాడు. భద్రయ్య ఈ వివాహం అయ్యేంతవరకు సూర్యనారాయణకు తెలియనివ్వలేదు. సూర్యనారాయణ భద్రయ్య వివాహం సంగతి విని నానా మాటలంటూ ఉత్తరం రాశాడు. భద్రయ్య చూడకుండా పార్వతి ఆ ఉత్తరాన్ని చదివింది. నీకు ఈ వయసులో వివాహం కావాల్సి వచ్చిందా? అంత చేసుకున్నా ఏ 30 ఏళ్ళలో ఉన్న వితంతువును చూసి వివాహం చేసుకోలేకపోయావా? ముక్కుపచ్చలారని బాలికను నీ డబ్బును ఎరగా చూపించి వివాహం చేసుకోవటానికి సిగ్గనిపించలేదు? నీకు పిల్లలుంటే ఆ అమ్మాయి 7 కూతుళ్ళుండేవాళ్లే అంటూ మొదలుపెట్టి ఘాటుగానే ముగించాడు. ఆ ఉత్తరం చదివిన పార్వతికి చాలా ఆనందమే కలిగింది. ఆమె దృష్టిలో ఆదర్శమూర్తి అయిపోయాడు సూర్యనారాయణ. ఎప్పుడు వస్తాడా అని తహతహలాడసాగింది పార్వతి. 1-2 సార్లు పార్వతి సూర్యనారాయణ గురించి భద్రయ్య దగ్గర ఎత్తింది. ప్రతిసారి భద్రయ్య మాట మార్చేసేవాడు. వంటింట్లో పెత్తనమంతా నాగమ్మదే. ఇప్పుడిప్పుడు అల్లుడికి అన్నం తనే వడ్డిస్తోంది. అల్లుడు కలుపుగోలుతనంగానే మాట్లాడుతున్నాడు. కానీ ఆ కలుపుగోలుతనంలో ఏదో వెకిలితనం కనిపించకపోలేదు నాగమ్మకు. అల్లుడు కనుక సర్దుకుపోక తప్పదని సరిపెట్టుకుంది. ఒక్కోసారి అల్లుడి ప్రవర్తనకు నాగమ్మ మనసు చివుక్కుమనేది. మళ్ళీ తను పొరపడుతున్నాననుకునేది. అసలు ఆ మనిషి తరహాయే అంతేనేమో అనుకునేది ఒక్కోసారి. రాత్రిపూట అన్నం వడ్డిస్తుంటే భద్రయ్య తన కళ్ళల్లోకి అదో రకంగా గుచ్చి చూసేవాడు. తిన్న అన్నం అంతా ఏమవుతుందో అంత ఆకలిగా చూస్తాడు అనుకునేది. ఆ చూపులకు నాగమ్మ మనస్సు జుగుప్సతో నిండిపోయేది. శరీరం తేళ్ళు జర్రుల్లా పాకుతున్నట్లు జలధరించేది. ఎంత సరిపెట్టుకుందామన్నా మనిషి మీద అసహ్యం వేసాగింది. ఏమైనా అతను తన అల్లుడు. తన కూతురు సౌఖ్యమే తనకు కావాల్సింది. తన కూతురు కాపురం చక్కగా ఉండటమే తాను కోరుకునేది. అర్థమైనా కానట్లే సర్దుకుపోసాగింది నాగమ్మ. ఒకరోజు రాత్రి నాగమ్మ జీవితంలో ఏనాడూ ఊహించరాని రాత్రి. ఏ ఆడదాని జీవితంలోనూ రాకూడని రాత్రి. అది కాళరాత్రి. మనిషిలో ఒదిగి ఉండే పశుత్వం, తరతరాలుగా మగవాడిలో జీర్ణించుకుపోయిన దౌర్జన్యం సాకారంగా నాగమ్మ ముందుకొచ్చి నిలిచాయి ఆ రాత్రి. ఆ రోజు వంటింట్లో అల్లుడు తిన్న ఎంగిలి పళ్ళెం వంగి తీస్తోంది. నాగమ్మ పైట చెంగు ఎవరో గట్టిగా గుంజారు. నాగమ్మ తత్తరపడి వెనక్కు తిరిగి చూసింది. భద్రయ్య. నాగమ్మ ఒళ్ళు చీదరతో జలధరించింది. ఛీ అంటూ తోకతొక్కిన త్రాచులా లేచింది. రోషంతో రక్తం కుతకుతలాడింది. ఎదురుగా నిల్చున్న భద్రయ్య మీదకు గోడ కాంచి ఉన్న పీటను ఎత్తి విసిరబోయింది. ఒక్క క్షణం తటపటాయించింది. భద్రయ్య ఈ పశువు తన అల్లుడు. తన కూతురు మెళ్ళో మాంగల్యం కట్టినవాడు. కసి కొద్దీ పీటను కింద ఉన్న అన్నం పళ్ళెం మీదకు విసిరింది. కంగుమని పళ్ళెం మోగింది. భద్రయ్య గాబరాగా హడావిడిగా బయటకు పరిగెత్తాడు. నువ్వు పార్వతికి మొగుడువైపోయావు. లేకపోతే ఆ పీట నీ ముఖం మీదే పడేది అన్న నాగమ్మ మాటలు వెళ్ళిపోతున్న భద్రయ్య చెవుల్లో పడకపోలేదు. ఉబికి వస్తున్న రోషాన్ని, కోపాన్ని, దుఃఖాన్ని పళ్ళ బిగువు మీద ఆపుకుంది. నాగమ్మ రాత్రంతా తన బతుకు ఎంత తేలికైపోయిందో తలుచుకుంటూ ఏడ్చింది. తెల్లవారి నాగమ్మ బట్టలు సర్దుకొని ప్రయాణమైంది. ఒక మాట పడ్డా తన అన్న ఇంట్లో ఉన్న దారి వేరు అనుకుంది. ఇప్పుడు ఎక్కడికమ్మా ఈ ప్రయాణం? పార్వతి తల్లి ప్రయాణం కావటం చూసి ప్రశ్నించింది. మామయ్య దగ్గరకమ్మా, చూడాలని గాలి మళ్ళింది అంది నాగమ్మ తల ఎత్తకుండానే. అబద్ధం, నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు. అసలు ఏం జరిగిందమ్మా? మీ అల్లుడు ఏమైనా అన్నారా అంది పార్వతి. నాగమ్మ ఉలిక్కిపడి తల ఎత్తి చూసింది. తను ఏం చెబుతుంది? ఎందుకు వెళుతున్నానని చెబుతుంది? తనకు జరిగిన అవమానం ఒకరితో చెప్పుకునేదా? పైగా కన్న కూతురుతో ఏమని చెప్పుకుంటుంది? నీ మొగుడు నా కొంగు లాగాడని ఏ తల్లైనా కూతురుతో చెప్పుకోగలదా? నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ నేను ఒక్క క్షణం ఉండను. నీకోసమేగా ఈ పెళ్ళి ఒప్పుకున్నాను. పద వెళ్ళిపోదాం. నీకు ఈ ఇంట్లో ఉండటం ఇష్టం లేకపోతే నేను ఉండమని బలవంతం చెయ్యను. 4 ఇళ్ళు పాచిపని చేసుకుని బతుకుదాం పదా అంది పార్వతి రుద్ధకంఠంతో. పార్వతి ఎంత మొండిదో నాగమ్మకు తెలుసు. అన్నమాట చేసి తీరుతుంది. తను చెప్పి లాభం లేదు.
బట్టల మూట లోపల పెట్టింది. నాగమ్మ మౌనంగా వెళ్ళి ఇంటి పనిలో మునిగిపోయింది. తన కూతురు కాపురం బాగుండడమే కావాల్సింది. పార్వతి కోసం తను ఎన్ని బాధలైనా పడాలి, ఎన్ని అవమానాలైనా భరించాలి అనుకుంది. నాగమ్మకు అల్లుడింట్లో యమలోకపు తెరలు లేచినాయి. భద్రయ్య అయిన దానికి కాని దానికి నాగమ్మ మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు. పిల్లి మీద కుక్క మీద పెట్టి అత్తను నానా మాటలు అంటున్నాడు. అయినా భద్రయ్య ఆకలి చల్లారలేదు అనే విషయాన్ని అతని చూపులు ప్రతి నిమిషం తెలియజేస్తూనే ఉన్నాయి. అల్లుడనే మాటల కంటే అతని చూపుల్ని భరించడమే నాగమ్మకు కష్టంగా ఉంది. పార్వతి అసలు సంగతి ఎక్కడ పసిగట్టేస్తుందోనని భయపడసాగింది నాగమ్మ. నాగమ్మ ఇంటి పని చేసుకుంటుంటే ఎదురుగా వచ్చి నిల్చుని భద్రయ్య తననే గమనిస్తుండడం నాగమ్మకి అసహ్యం వేసింది. తన మీద తనకే అసహ్యం వేసింది. నా సొమ్ము తినేసరికి నీకు కూడా ఒళ్ళు బలిసిందా అన్నాడు వాకిట్లో పడుకుని ఉన్న కుక్క డొక్కలో తంతు. అది అరుస్తూ పారిపోయింది. ఆ మాటలు అంది కుక్కని కాదని తనను ఉద్దేశించేనని నాగమ్మ గ్రహించకపోలేదు. కానీ మౌనంగానే భరించింది, ఉండిపోయింది. మరోనాడు పెరటి గోడ మీద కాకి అరుస్తోంది. ఆ పక్కగానే నాగమ్మ కూర్చుని అంట్లు తోముతోంది. కొవ్వు పట్టి ఒకటే కూస్తున్నావు అంటూ కర్రపుల్ల కాకి మీద కన్నట్లు విసిరాడు. కానీ అది వెళ్ళి నాగమ్మ వీపు మీద పడింది. నాగమ్మ ఉలిక్కి పడింది. వెంటనే అర్థమైంది. కింద పడ్డ కర్రపుల్లను తీసుకొని చివ్వున లేచి నిల్చుంది. కళ్ళు చింతనిప్పుల్లా మండిపోతున్నాయి. పుల్ల ఎత్తి విసిరబోయి ఛీ అంటూ నేలకేసి కొట్టింది. భద్రయ్య అక్కడి నుంచి చల్లగా తప్పుకున్నాడు. ఊళ్ళో పాలు పెరుగు తిని ఎంత నున్నగా బలిసావే, పక్క నుంచి పోతున్న పిల్లిని అన్నట్లు అన్నాడు. మరో రోజు నాగమ్మ వినేలా. ఒకరోజు అనవసరంగా పార్వతిని కసురుకున్నాడు. పార్వతి బుస్సున లేచింది. భద్రయ్య చెయ్యి చేసుకున్నాడు. పార్వతి భద్రయ్య చేతిని కసిగా కరిచింది. నానా తిట్లు తిడుతూ పొలం వెళ్ళిపోయాడు. అందులో ఎక్కువ భాగం తనను ఉద్దేశించి తిట్టినవేనని నాగమ్మకు తెలియకపోలేదు. నాగమ్మ వంటింటి గోడకు చేరబడి కూచుంది. తనేం చెయ్యాలి? ఒకవైపు కూతురి సంసారం, మరోవైపు తన శీలం. తను పార్వతికి తెలియకుండా వెళ్ళిపోతే? అమ్మా! పార్వతి పిలుపుకు తలెత్తి చూసింది. నాగమ్మ కూతుర్ని చూస్తూనే స్తంభించిపోయింది. పార్వతి జుట్టు రేగి ఉంది. నుదుట బొప్పి కట్టి ఉంది. కళ్ళు చింతనిప్పుల్లా కనకన మండిపోతున్నాయి. కోపంతో బుసలు కొడుతోంది. కూతురి వైపే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది నాగమ్మ. అమ్మా, వెడదాం పదా, ఈ కొంపలో ఒక్క క్షణం ఉండను అంది పార్వతి. పార్వతి మాటలు అర్థం కాక అయోమయంగా చూసింది నాగమ్మ. ఈ చాకిరీ ఎక్కడ చేసినా మన పొట్టలు గడవకపోవు, పదా వెళదాం. ఇక ఆ ముసలాడి ముఖం చూడను మొండిగా రోషంగా అంది పార్వతి. నాగమ్మ లేచి కూతురి తలను తన గుండెలకు హత్తుకుంటూ అంది. తప్పమ్మా, అలా అనకూడదు. గౌరవం గల ఆడపిల్లలు ఇల్లు వదిలిపోరు. ఎన్ని కష్టాలైనా 4 గోడల మధ్య ఉండే అనుభవించాలి. అందులోనే ఆడదాని గౌరవం ఇమిడి ఉంది. నేను చస్తే నీలా గౌరవం గౌరవం అంటూ అడ్డమైన వాళ్ళ చేత మాటలు పడను. వెళదాం పదా. ఎక్కడికి వెళ్తామమ్మా? ఇంకా వయసు మళ్ళని నేను వయసులో ఉన్న నిన్ను తీసుకుని ఎక్కడికి వెళ్ళనమ్మా? ఈ లోకం మనల్ని గౌరవంగా బతకనిస్తుందా అంది నాగమ్మ దిగులుగా. ఎక్కడికో అక్కడికి, ఇక్కడ మాత్రం ఉండను అంది పార్వతి మొండికెచ్చిన దానిలా. తప్పు తల్లి, అలా అనకు. ఆడదాని జీవితం అరిటాకు లాంటిది. మన వంశం మచ్చలేనిది. నువ్వు భర్తను వదిలి వెళ్ళిపోవటం మన వంశానికి మచ్చ తెస్తుంది తల్లి అంది నాగమ్మ కూతుర్ని బుజ్జగిస్తూ. పార్వతి విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతున్న కూతుర్ని చూస్తూ నిట్టూర్చింది నాగమ్మ. పార్వతికి మొగుడంటే ఇష్టం కానీ అయిష్టం కానీ ఏదీ ఉన్నట్లు తోచదు. డబ్బు దొరికినంత వరకు చీరలు కొనటం, దొరికిన చెత్త పుస్తకాలన్నీ కొని చదవడం కంటే వేరే ఆలోచిస్తున్నట్లే కనబడదు. మేనల్లుడంటే భద్రయ్యకు కాస్త భయం అని గ్రహించింది పార్వతి. భద్రయ్యకు వివాహం అయ్యాక 6 నెలలకు ఒకసారి సూర్యనారాయణ వచ్చి 2 రోజులు ఉండి వెళ్ళాడు. ఆ ఉన్న 2 రోజులు పార్వతి అంటే అభిమానం, నాగమ్మ అంటే ఆదరణ, గౌరవం చూపించాడు సూర్యనారాయణ. ఆ మధ్య పార్వతి అంటే భద్రయ్య కొంచెం భయపడుతున్నాడని తెలుసుకున్న నాగమ్మ కూతుర్ని అడిగింది. పార్వతి చిలిపిగా నవ్వింది. చెప్పమ్మా, నువ్వు కోప్పడతావు. లేదు, చెప్పు తల్లి. ఆ ముసలాడితో ఖచ్చితంగా చెప్పేశాను నువ్వంటే నాకు ఇష్టం లేదు అని. నన్ను విసిగిస్తే ఎవరితోనైనా లేచిపోతాను నేను అని. దాంతో భయపడిపోయాడు ముసలాడు. కిలకిలా నవ్వుతూ అంది పార్వతి. నాగమ్మ స్థానువులా అయిపోయింది.
ఏమిటి ఈ పార్వతి మొగుణ్ణి మరీ అంత లెక్క చేయకుండా పైగా అంత మాట ఎంత అవలీలగా అనేసింది? తప్పమ్మా, అలాంటి మాటలు నీ నోటి మీద కూడా తెచ్చుకోకూడదు. అంతకంటే ఎలా చెప్పాలో తోచని నాగమ్మ అంది. పార్వతి నిర్లక్ష్యంగా నవ్వేసింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.